నీకున్న 57 సెంట్ల భూమిలో మాకు సగం ఇచ్చేయి, లేకపోతే నిన్ను చంపేస్తామంటూ చనిపోయిన తన భర్త సోదరుడి ముగ్గురు కుమారులు బెదిరిస్తున్నారంటూ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన నాగమ్మ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. స్థానిక పోలీసులకు వెళ్లకుండా తనపై నిఘా పెట్టారంటూ నేరుగా జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా ఎస్పీకి మొరపెట్టుకుంది. బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన నాగమ్మ భర్త చిన్ననారాయణ స్వామికి ఆయన అన్న పెద్దనారాయణ స్వామికి దశాబ్దాల కిందటే ఆస్తి పంపకాలు జరిగాయి. అన్నదమ్ములిద్దరికీ సర్వే నెంబర్ 747లో చెరో 57 సెంట్ల భూమి పంపకాలు జరిగాయి. చిన్ననారాయణ స్వామి ఆయన భార్య నాగమ్మకు పిల్లలు కలగలేదు. దీంతో మోహన్ అనే పిల్లాడిని దత్తత తీసుకొని పెంచుకొని జీవిస్తున్నారు. కొంతకాలం కిందట నాగమ్మ భర్త చిన్ననారాయణ స్వామి కాలం చేశారు. తన కుమారుడు మోహన్తో కలిసి నాగమ్మ జీవిస్తోంది. అయితే తన భర్త అన్న అయిన పెద్దనారాయణ స్వామి కొడుకులకు తమ బాబాయి పిన్ని నాగమ్మకు చెందిన 57 సెంట్ల స్థలం కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. పెద్దనారాయణ స్వామి ముగ్గురు కొడుకులు పిన్నిని వేధింపులు గురి చేయడం ప్రారంభించారు. ఆమె పట్టించుకోకుండా దాటవేస్తుంటే వేధింపులు ఇంకా తీవ్రం చేశారు. తన బాబాయ్ స్థలంలో తమకు హక్కు ఉందని, కనీసం సగమైన ఇవ్వాలని ఇటీవల వేధింపులు తీవ్రం చేశారు. తన భర్త అన్న కుమారులైన గుర్రం నాగభూషణం, నాగరాజు, నాగేంద్ర ముగ్గురు కలిసి ఇంటిపైకి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించి భయభ్రాంతులకు గురి చేశారని నాగమ్మ జిల్లా ఎస్పీ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించింది. నీకున్న 57 సెంట్ల స్థలంలో కనీసం సగమైన ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో ఊర్లో ఉంటే ఏదో ఒకరోజు చంపేస్తారని భయపడిన నాగమ్మ నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి కాపాడాలని వేడుకుంది. సొంత పిన్నిని ఆమె భర్త అన్న కుమారులు ఆస్తి కోసం చంపేస్తామని బెదిరించిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. సి నాగమ్మ సార్, నా మౌడు చనిపోయి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు నేను సంసారం చేసిన. నా పెళ్లి కాకనే వాళ్ళ అన్నదమ్ములు వేరే పోయినారు. వాళ్ళకు మాకు అసలు సంబంధమే లేదు. ఎప్పుడు మా తిన్నట్లయినా వేరే పోయినాం మేము. మాకు సంబంధం లేకుండా నేను పెళ్ళి వచ్చినిచ్చి వాళ్ళు పిల్లలు పుట్టినారు. వాళ్ళు ఇప్పుడు నా మూడు చచ్చిపోయి మా బావ చచ్చిపోయిన తర్వాత మా నాయన సంపాదించినాడని అర్ధరేతుల్లో వచ్చి పిల్లోడు సాయంగా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇల్లు దూరి అర్ధరేతుల్లో వచ్చి గొడవ చేసిపోయినారు. మళ్ళా ఇప్పుడు ఇస్తావా సస్తావా అయిపో ఏమి చేయలే. నాకు మంచి నీళ్ళు కానీ ఇలా అన్నీ నాకు కానీ నా మోగిని కానీ ఎవరే కానీ మాట్లాడించిన వాళ్ళు లేదు. ఈ పొద్దు అయిపోయి సగం బాగా ఇవ్వమంటే అన్నీ 33 చేసేవానికి వీనికే మీలో వాళ్ళకే మీలో మీరే చెప్పండి. ఆటక అంతా ఇస్తాను అని నడిపోనికి చెప్పిన గురం నాగభూషణకి. మళ్ళీ వచ్చి సర్వే చేస్తాంటే ఆడ ఇష్టం వచ్చినట్ల ముసలి అనుకోకుండా ఇష్టం వచ్చినట్ల కొట్టి ఇచ్చేస్తాడారు. ఇది న్యాయమేనా? సార్ దగ్గర పోయింటే మేము పోలీసు వాళ్ళు పంపిస్తాము, మీరు సర్వే చేసుకోండి అని చెప్పినాడు సార్. ఎస్సీ సార్కి. అంటే ఎప్పటి నుంచి మీ మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు? మా బావ చచ్చిపోయినిచ్చి ఒక 5 ఏళ్ళ నుంచి దౌర్జన్యం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు మోహన్ కుమార్. నన్ను పెంచిన అమ్మ నాగమ్మ, నన్ను పెంచిన తండ్రి చిన్న నారాయణ స్వామి. నాకు సుమారు 1 సంవత్సరం వయసు నుండి నేను అక్కడే ఉన్నాను, అక్కడే పెరిగాను. నన్ను చదివించింది, నా బాగోగులు చూసుకుంది శ్రీ నాగమ్మ. అంతే విశ్వాసంగా మేము కూడా ఆమెతో ఉన్నాము. నా భార్య, మేము ఆమె దగ్గరే ఉంటున్నాము, ఆమె పోషణలోనే ఉన్నాము. అంటే మేము ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆమెతో పాటే ఉన్నాం. మేము మాతో పాటే ఆమె ఉంటుంది. కానీ ఆమెకు తన భర్త ద్వారా అంటే 1976లో రిజిస్టర్ పార్టీషన్ ద్వారా సంక్రమించిన ఆస్తి ఆమె పేరు మీద, నా పేరు మీద నన్ను పెంచిన తండ్రి 1996లో వీలునామా రాశారండి. అయినప్పటికీ మేము ఇండివిజువల్గానే ఉన్నాము. మా కష్ట నష్టాల్లోనూ ఎవరు తోడు రాలేదు, ఎవరు మాకు ఎటువంటి సహాయము చేయలేదు. అయినప్పటికీ ఈ భూముల రేట్లు పెరిగిపోవడంతో గుర్రం నాగభూషణం, గుర్రం నాగరాజు, గుర్రం నాగేంద్ర వీళ్ళు మా పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. మా పైన కుట్రలు కూడా చేయడం మొదలుపెట్టారు. గుర్రం నాగభూషణం నా పేరు మీద ఇన్నోవా కార్ లోన్ తీసుకున్నారు. నాకు మేనమామ వరుస కావడం వల్ల, అతనికి ఉన్న రూడ్నెస్ వల్ల భయంతోనూ బెదిరించడంతోనూ బంధు అనే విషయం వల్ల సంతకం పెట్టాల్సి వచ్చింది. నా డీటెయిల్స్ని అతను ఎక్కడి నుండి గ్యాదర్ చేశాడో కానీ నా ఎలిజిబిలిటీ క్రైటీరియాని అన్నిటినీ సంపాదించుకోగలిగాడు. కాబట్టి నేను ఇన్సిస్ట్ అయిపోయి
ఫాల్స్ కేసు వేయడానికి ట్రై చేసినాడు ఇతను. నా చేతిలో గుంత పెట్టే తీసుకెళ్ళాం కదా దాని ఐఐటి జేఈ